యా వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 21, 21వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కొందరు, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగునో, ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు. సో 21:1 కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసిందని వారితో చెప్పారు. సో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులతో కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ, సో కానుకల విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడున్న హృదయం, ఆ ఒక విధవరాలు యొక్క హృదయం అక్కడ మనతో చర్చిస్తున్నాడు. సో 21వ అధ్యాయం 4 వచనాలు చూసుకుంటే, సో అక్కడ ధనవంతులేమో ఐశ్వర్యం అనేది కానుకలు వేస్తున్నారు, కానుక పెట్టెలో వేస్తున్నారు. సో ఇంగ్లీష్లో ఉంటారు కదా, ఆ బీద విధవరాలు 2 కాపర్ కాయిన్స్ వేశారు. సో రెండు వెండి నాణాలు ఆ బీద విధవరాలు వేసింది. సో ఆ 2 వెండి నాణాలతోనే తన ఒక జీవనం అనేది సాగుతుంది. ఆ విషయం తనకు కూడా తెలుసు, ఆ బీద విధవరాలకు కూడా తెలుసు. ఏంటంటే ఆ 2 కాపర్ కాయిన్స్తోనే నా జీవనం అనేది సాగుతుంది అనే విషయం తెలుసు. కానీ అక్కడ ధనవంతులు కూడా మరి కేజీల బంగారం వేస్తున్నారు, తులాల బంగారం వేస్తున్నారు, రకరకాల బంగారు కాయిన్స్ వేస్తున్నారు, ఐశ్వర్యం వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. సో వాళ్ళందరినీ గమనిస్తున్నాడు, ధనవంతుల్ని గమనిస్తున్నాడు, బీద విధవరాలను కూడా గమనిస్తున్నాడు. గమనిస్తూ ఒక వచనంలో అంటున్నాడు కదా, 3వ వచనం, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాడు. సో వాస్తవానికి మన దృష్టి ప్రకారంగా చూస్తే అందరికంటే ఎక్కువగా ఎవరు వేశారు కానుకలు అంటే ధనవంతులు, అవునా కాదు? బట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో చూస్తే అందరికన్నా ఎక్కువగా ఎవరు వేశారంట? బీద విధవరాలు వేసి. కానీ నిజానికి అది శరీరకంగా లెక్క పెడితే ఎవరు ఎక్కువ వేసినట్టు? ధనవంతులు. శరీరకంగా ఒకవేళ కానుక పెట్టె తీసి లెక్క పెడితే ఎవరెంత వేశారని లెక్క పెడితే ధనవంతుడే ఎక్కువ వేశాడనేది అక్కడ రుజువు అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఎవరు ఎక్కువ వేశారని ఆయన చెప్తున్నాడు? విధవరాలు ఎక్కువ వేసిందని తెలియపరుస్తున్నాడు. ఏ సూచన చేత ఆయన తెలియపరుస్తున్నాడు? ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. సో వర్స్ 20లో అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలను. 19వ వచనంలో అంటారు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, జమ చేసుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. 20వ వచనం చూస్తే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, బట్ లే అప్ టు యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. సో యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏం సంభాషణ చేస్తున్నాడు? మీ ధనాన్ని ఎక్కడ జమ చేసుకోవాలి అని మనకు చెప్తున్నాడు? పరలోకం. ఈ స్క్రిప్చర్స్ అనేటివి శరీరకంగా వింటే అర్థం కాదు, శరీర నేత్రాలతో వింటే అర్థం కాదు. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కేవలం ఇది విశ్వాస సంబంధమైన క్రియ.
ఓకే, సో డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్లెష్, శారీరకంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకండి. సో ఇది ఆత్మానుసారమైన వాక్యం కనుక ఆత్మానుసారంగా మాత్రమే దీన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. రైట్, సో 22వ వచనం చూద్దాం ఒకసారి. 22, 23 వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమయుండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినేడలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడునో ఇద్దరు యజమానులకును దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. రైట్, ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండకూడదు కాదు, ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ వాడు నటిస్తున్నారు. సో 100% ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండరు, ఇద్దరు బాస్లు ఉండరు. ఒక వ్యక్తికి ఒకే యజమానుడు ఉంటారు. సో సిరి దేవుడు, అక్కడ వచ్చిన వాళ్ళు అంటాడు కదా, డబ్బైనా లేకపోతే దేవుడైనా, దేవుడు యజమానుడే, డబ్బు కూడా ఈ లోకానికి యజమానుడే. కాబట్టి మనం అంటూ ఉంటాం కదా, ఈ లోకాన్ని ఏం వెళ్తుంది అని అంటే డబ్బు వెళ్తుంది అని అంటారు. సో ఈ లోకానికి మరి దేవుడు ఎవరు అని అంటే డబ్బు. అందరికి అర్థమవుతుందిగా, ఈ లోకానికి దేవుడు ఎవరు? డబ్బు. మరి ఈ లోకాన్ని సృష్టించి, డబ్బును సృష్టించి, ప్రపంచాన్ని మొత్తం సృష్టించిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సో డబ్బు ఒక దిక్కుంటే యేసుక్రీస్తు ప్రభు ఒక దిక్కున్నాడు. ఇద్దరు యజమానులే. అక్కడ ఉన్న డబ్బును యజమానుడు కాదని యేసు ప్రభు చెప్పట్లేదు. డబ్బు కూడా యజమానుడే, నేను కూడా యజమానుడే. సో ఇప్పుడు ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండకూడదు, ఉండినా అది వేషాధారణ అయిపోతుంది కనుక ఖచ్చితంగా ఒకే యజమానుడు ఉండాలి. కనుక మరి యజమానుడు మీరు ఎవరిని స్వాగతిస్తున్నా? డబ్బును స్వాగతిస్తే డబ్బును బట్టే మీ జీవితం అనేది ముందుకెళ్తుంది. దేవుణ్ణి స్వాగతిస్తే అనగా దేవుడే నా యజమానుడు అని అనుకోని మనం ముందుకు వెళ్తే ఆయన చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టుగానే మన జీవితం ముందుకెళ్తూ ఉంటాం. సో దేనికి మీరు మీ జీవితాన్ని సమర్పితం చేస్తున్నారు? సో డబ్బుకు సమర్పితం చేస్తున్నారా? డబ్బు మిమ్మల్ని ఏలుతారు. ఈ డబ్బు లోకాన్ని ఎలాగా ఏలుతుందో మిమ్మల్ని అందరినీ కూడా అలాగనే ఏలుతుంది. లేదు, నా జీవితం యజమానుడైన నా యేసుక్రీస్తుకు నేను సమర్పితం చేస్తానంటే ఎవరు ఏలుతారు నీ జీవితాన్ని? యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని ఏలుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు చెవులకు కొంచెం దురదగా ఉండొచ్చు, బట్ ప్లీజ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, బికాస్ దిస్ ఈస్ ద లాస్ట్ డేస్. ఓకే, ఇది అంత్య దినములు కనుక, ఆయన రాకడ సమీపంగా ఉన్నది కనుక వాట్ ఐ వాంట్ టు సే దట్ ప్రొఫెటికల్ ఒకటి మాట్లాడుతూ బాగా గుర్తుపెట్టుకో. సో ఐ సెడ్ ఆల్రెడీ ఫ్రమ్ సెప్టెంబర్, రైట్, సెప్టెంబర్ నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా మీ సామర్థ్యానికి మించినదిగా ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పాట వచ్చినోడు పాట పాడండి, వాక్యం వచ్చినోడు వాక్యం చెప్పండి, రైట్. వాక్యం ఇంకా నాకు తెలియలేదా? వాక్యం వినండి. సువార్త చేసే వాళ్ళు ఉన్నారా? సువార్త చేయండి. చేసేది కాకుండా నీ సామర్థ్యానికి మించినదిగా నువ్వు చేయటమే దిస్ ఇస్ ద లాస్ట్ డేస్. నువ్వు పుట్టిన మొదలుకొని, అంటే బాప్టిజము తీసుకొని మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఏవైతే చేయలేకపోయినావో, లేకపోతే ఏవైతే చేసావో దానికి మించిన క్రియలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. బికాస్ ద టైమ్ ఇస్ నియర్. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక క్రియలను బట్టి రాప్చర్లో మనకు ఫలితం ఉంటుంది. క్రియలను బట్టే నీ ధనము ఎక్కడ కూర్చుకుంటావు? పరలోకం. అక్కడ వచ్చిన చదవండి ఒకసారి, మాథ్యూ చాప్టర్ 6:30. మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుని 19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి. అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. మన హృదయాలు ఎక్కడుంటాయంట? ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ మన హృదయం ఉంది. ఎందుకంటే డబ్బును మనం యజమానుడు అని అనుకున్నప్పుడు, డబ్బు లేకుండా నేను జీవించలేను, డబ్బు లేకుండా నేను సరిగ్గా బ్రతకలేను, డబ్బు లేకుండా నేను చర్చికి రాలేను,
డబ్బు లేకుండా దేవుడు కాదు, డబ్బు లేకుండా నేను ఆరాధించలేదు, డబ్బు లేకుండా మినిస్ట్రీ నడవదు, డబ్బు లేకుండా పరిచారం కావచ్చు, పరిచర్య కావచ్చు ముందుకు నడవదు అనే విశ్వాసం నీకు ఉంటే నువ్వు ఖచ్చితంగా డేంజర్ జోన్లో నువ్వు ఉన్నట్టు. బికాస్ డబ్బే సమస్త ఆధారభూతుడిగా ఉందని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దాంట్లో నువ్వు చిక్కబడి ఉన్నట్టు. నీ హృదయం కూడా ఎక్కడుంటుందంట? డబ్బు ఎక్కడుంటుందో అక్కడ నీ హృదయం ఉండును. సో ఒకవేళ నీ ధనము పరలోకములో ఉంటే నీ హృదయం ఎక్కడున్నట్టు? పరలోకము. సో ధనం అంటే ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో అంటున్నాడు ఇట్స్ ఎ ట్రెజర్, ఒక నిధి. సో ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ద ట్రెజర్. సో డబ్బు అంటే మనం లెక్క పెట్టే ఈ కాగితపు నోట్లే కాదు, ఇట్స్ ఎ ట్రెజర్. ట్రెజర్ అంటే వాట్ యు ఎర్న్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో అదంతా కూడా ట్రెజర్. అది ఎక్కడ సమకూర్చబడుతుందంట? పరలోకంలో సమకూర్చబడుతుంది. ఎందుకంటే ఇది అవకాశం, చివరి అవకాశం సంఘానికి. నీకు కాదు, నాకు కాదు, ప్రతి సంఘానికి ఇది చివరి అవకాశం. ఇన్ని సంవత్సరాలు నేను చేయలేకపోయినాను, ఇన్ని సంవత్సరాలు దేవుని కోసం చేయలేకపోయాను, ఇది లాస్ట్ అవకాశం. ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని నువ్వు దేవుని కోసం ఏ పని వచ్చినా, ఏ స్కిల్ నీ దగ్గర ఉన్నా, ఐశ్వర్యం నీ దగ్గర ఉన్నా, ఏ ఒక సామర్థ్యం నీ దగ్గర ఉందో ఆ సామర్థ్యానికి మించినదిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన రాకడలో ఎత్తబడిన తరువాత అక్కడ నీకు అధికారం అనేది ఇవ్వబడుతుందండి. అక్కడ ఒక పాత్ర నీకు ఇవ్వబడతాది, అక్కడ ఒక స్థాయి నీకు ఇవ్వబడతాది. అందుకే పరలోకంలో ధనము కూర్చుకోవాలా వద్దా? కానీ భూమి మీద ధనం కూర్చుకొనవద్దనంటే, ధనం అంటే డబ్బులు ఒకటి కాదు, ఇట్స్ ఎ ట్రెజర్. ట్రెజర్ అంటే ఇట్స్ వర్క్స్. లోకం కోసము నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఇక్కడ కూర్చుకోవద్దు. ఓకే, దేవుని కోసం చేసే ప్రతి పని కూడా ఇక్కడ కూర్చోబడదు, ఇక్కడ జమ చేయబడదు. దేవుని కోసం చేసే ప్రతి పని కూడా ఎక్కడ జమ చేయబడతారు? ఎక్కడ? పరలోకం. అందుకే మాథ్యూ చాప్టర్ నెంబర్ 6లో మాథ్యూ చాప్టర్ 5లో అంటారు, నా నిమిత్తం హింసించబడువారు ధన్యులు. చదవండి మాథ్యూ చాప్టర్ 5 ఎంత? 11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎక్కడ అధికమవుతుంది మీ ఫలం? చెప్పాలి, పరలోకం. సో అందుకే నేను ముందే చెప్పాను, శారీరకంగా అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదు. విశ్వాసం లేకపోతే నేను చెప్పే వాక్యం మీకు అర్థం కాదు. విశ్వాసం లేకపోతే నేను చెప్తున్న వాక్యం ఖచ్చితంగా మీకు అర్థం కాదు. అందుకే ఆ వాక్యం మీరు నమ్మాలి అంటే నీకు విశ్వాసం కాదు. ఏ వాక్యం? నా నిమిత్తం ఎవరైతే హింసించబడుతున్నారు, అంటే యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైతే హింసించబడుతున్నారు. ఎవరు హింసించబడతారు? ఆయన పని చేసేవాడ చేయనోడు కా చెప్పాలి. దేవుని పని చేసేవాడికే హింస వస్తుంది, దేవుని పని చేసేవాడికే శ్రమ కలుగుతుంది. ఏ విషయంలో? దైవ విషయం. అందరికి అర్థమవుతుందిగా? స్పిరిచువల్గా అండ్ ఆల్సో ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కట్టే విషయం శ్రమలు కలుగుతాయి. ఓకే, ఒక ప్రజల్ని రక్షించాలనే ఆశతో ముందుకెళ్ళినప్పుడు శ్రమ కలుగుతుంది. అక్కడ యేసు ప్రభు కోసం నీకు హింసించబడతావు. ఎప్పుడైతే ఆ విధముగా హింసించబడుతూ ఉంటావో దైవం కోసం, లేకపోతే యేసుక్రీస్తు మహిమ కోసం ఫలం వస్తుందంట. అంటే దేవుని ఒక ఆశీర్వాదం వస్తా. అది ఎక్కడ మనం అనుభవిస్తా? ఏముంది ఆ వాక్యంలో? పరలోకంలోన, భూమి మీదనా? చెప్పాలా? శిష్యులు వచ్చి అడుగుతారు యేసు ప్రభు, అయ్యా మేము మీకోసము నా కుటుంబాన్ని నావన్నిటినీ విడిచిపెట్టుకొని వచ్చాను కదా, మరి ఏం ప్రయోజనము అంటే ఒకే ఒక మాట మాట్లాడతారు, నా నిమిత్తం మీరు అన్నిటినీ విడిచిపెట్టుకొని వచ్చారు కనుక పరలోకంలో పునాదుల పైన మీ నామము రాయబడి ఉంటాయి, జీవ గ్రంథములో నీ పేర్లు రాయబడి ఉంటాయి. అంటే వీళ్ళు చేసిన క్రియల వల్ల ఎక్కడ ఫలితం పొందుకుంటున్నారు? ఎక్కడ? ఒక మాట చెప్తాను, ఇది ప్రొఫెసీ. ఈ సంఘంలోనేగా చాలా మంది సంఘాలలో ఒక బాధపడతారు ఒక విషయం. ఆఫ్టర్ దే ఆర్ ర్యాప్చర్డ్, రాసరాకుడైన తర్వాత స్టిల్ ఆ ప్రదేశం, ఆ ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత కూడా ఒక విషయంలో మీరు బాధపడాల్సి వస్తుంది.
ఈ భూమి మీద ఉన్నప్పుడు అనవసరంగా దేవుని పని చేయలేకపోయానా? ఎప్పుడో ఆ మహిమను చూసి, ఆ శక్తిని చూసి, ఆ ప్రభావం చూసి, ఐ విల్ అండర్స్టాండ్. ఆ మహిమ చూసినోడికి అర్థమవుతుంది నీ వాక్యం. దాని అనుభవంలోకి వచ్చినోడికి అర్థమవుతుంది నేను చెప్తున్న ఈ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. సో లెట్ మీ సే, యేసుక్రీస్తు ప్రభు రాకడ అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి యేసు ప్రభు యొక్క రాజ్య పరిపాలన చేసే టైంలో రాసరాకల్లో ఎత్తబడిన మీరందరూ, సో ఖచ్చితంగా మనమందరం కూడా రాసరాకులు ఎత్తబడిన వారమై ఉంటాం కనుక, సో ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళంతా కూడా రానున్న రోజుల్లో, లేకపోతే రానున్న 1000 ఏళ్ల పరిపాలన టైంలో మనం పరిపాలించేటప్పుడు ఒక మర్మం చెప్తాం వినండి. మీకు కళలో పైకి ఎగిరినట్టు కళలు పడతాయి. ఎంతమందికి పడుతున్నాయి అట్లా? ఆల్మోస్ట్ చాలా మంది పడుతుంది. శరీరకంగా ఎగరగలుగుతున్నారా? ఎందుకంటే నీ ఆత్మ ఆకాశ మండలంలో ఎగురుతున్నప్పటికీ నువ్వు శరీరకంగా ఎగరలేకపోతున్నావు. ఎందుకంటే నీ శరీరానికి ఆత్మకు మధ్యలో ఒక శక్తి పనిచేస్తుంది, అదే నీ రక్తం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడలో శరీరం అంతా ఏమైపోతుందంట? మహిమ శరీరంగా అయిపోతుంది. అంటే మానవుడిలో ఉన్న రక్తము వెళ్ళిపోయి దేవుని ఒక మహిమ వస్త్రం ఎప్పుడైతే శరీరానికి అమర్చబడి ఉంటుందో, నీ ఆత్మ ఎలా పనిచేయాలనుకుంటే శరీరం ఆ విధంగా పనిచేస్తుంది. లైక్ నువ్వు ఎగరాలనుకుంటే శరీరకంగానే ఎగురుతావు. ఆన్ దట్ టైం, ఏ టైంలో? 1000 ఏళ్ల పరిపాలన టైంలో ఆ విధమైన మిరకిల్స్ని మీరు చేయగలుగుతారు. సో ఆత్మ ఏదైతే చేస్తుందో అది శరీరం చేయలేకపోతుంది. ఆత్మ ఏదైతే చేయాలనుకుంటుందో అది శరీరం చేయలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్నిసార్లు ప్రే చేస్తాను, స్పిరిచువల్గా ప్రార్థన చేస్తుంటే మీకు ఏం అర్థం కాదు ప్రాఫిట్ ఏం చేస్తున్నారు, ఎందుకంటే శరీర కళ్ళతో చూస్తాం కనుక. బట్ ఆ టైంలో స్పిరిట్ ఏం చేస్తుందో శరీరం కూడా అదే రకంగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ టైంలో శరీరం లిమిట్ అయిపోయింది, బట్ ఆ టైంలో శరీరం లిమిట్ ఉండదు. సో నీ ఆత్మ ఏదైతే చేయాలనుకుంటుందో అదంతా చేసే రకంగా మహిమ వస్త్రం అనేది నీకు ధరింపబడుతుంది. అది కలగాలనే ఈరోజు వాక్యం చెప్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఏం సమకూర్చుకోవాలి? ధనం. ఇట్స్ లైక్ నిధి, ట్రెజర్. ఆ ట్రెజర్ ఎలా సమకూర్చబడుతుంది? దేవుని కోసం చేసే ప్రతి పనిని బట్టి ఫలం ఎక్కడ కలుగుతుందంట? ఎక్కడ కలుగుతుందంట? రాజకీయ నాయకులు చేసే ప్రతి దానికి ఫలం ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది చెప్పాలి? భూమి మీదనా, పరలోకంలో? భూమిపై. అందుకే సంఘం అంట ఒక పని చేసినప్పుడు, మనం దేవుని పని చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆ పని విషయంలో నాకు మహిమ రావాలి, నాకు ఘనత రావాలి, ప్రజలు నన్ను చూడాలి, నన్ను గుర్తుపట్టాలి అనే ఆలోచన దయచేసి ఉంటే తీసివేసుకోండి. మీరు రాజకీయ నాయకులు కాదు. యు పీపుల్ ఆర్ ద చర్చ్, యు పీపుల్ ఆర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలై ఉన్నారు కనుక యేసుప్రభు అంటాడు, నేను మనుషుల నుండి మహిమను కోరేవాడిని కాదు. ఇఫ్ ఐ రిసీవ్ ద గ్లోరీ ఇట్ ఈస్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి మాత్రమే నాకు మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి మహిమ నీ మీదికి రావడానికి ఈరోజు మార్గాలు తెరవబడును గాక. హల్లెలూయా. ఐ పీపుల్ అండర్స్టాండ్. కొంతమందికి అర్థం అయినా కొంతమందికి అర్థం కాకపోయినా లెట్ మీ సే దిస్ వర్డ్. సో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ధనాన్ని ఎవరు ఎక్కువగా ఇచ్చారని తెలియపరుస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ సైడ్తో ఆలోచిస్తున్నాడు యేసు? ఆయన పరలోకంలో ఉండి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు పరలోకంలో ధనాన్ని ఎవరు కూర్చుకున్నాడు? అక్కడ ఆ ప్రదేశంలో ధనవంతుడా, విధవరాలు? మరి ధనవంతుడు ఎక్కిచ్చింది కదా, అంటే అక్కడ కింద వచ్చాడు అంటున్నాడు. అసలు చదువు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఈమె ఎక్కడి నుండి వేసిందంట కానుక? సమృద్ధిలో నుండి. సమృద్ధిలో నుండా, లేమిలో నుండి? ఒక వర్డ్ చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఏముందో అది వేయటం కాదు, నీకేం అవసరమో అది వేయాలి. చెప్తుంది అర్థమవుతుందా?
నీ దగ్గర ఏముందో అది వేస్తే పరలోకంలో కూర్చోబడదు. నీకేం అవసరమో అది వేస్తే పరలోకంలో కూర్చోబడదు. ఎంతమందికి అర్థమవుతుంది? కయ్యోను హేబెల్. కయ్యోను దేవునికి సమర్పణ చేశాడు, హేబేలు దేవునికి సమర్పణ చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏ బలిని యాక్సెప్ట్ చేశాడు? కయ్యోనా హేబేల్ బల? హేబేల్. కయ్యోను ఫర్ ఎగ్జాంపుల్ ఒక దూడనిచ్చాడు, హేబేలు దూడని ఇచ్చాడు. కానీ హేబేలు ఏదైతే పెంచుకున్నాడో, అరే నాకు ఇది ఇష్టం రా, ఇది నాకు కావాలి, చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్నాను, దీని ఇష్టపూర్వకంగా సాగాను కనుక నా దగ్గరనే పెట్టుకోవాలి. అది ఆయన ఎక్కువ ఆయన దాన్ని ఎక్కువగా ప్రేమించాడు. నాకు అది ఎక్కువ అవసరం అని అనుకున్నాడు కనుక హేబేలు ఏం చేశాడు? దాన్ని ఇచ్చాడు. కయ్యోను ఏం చేశాడు? 10 మేకలున్నో లేకపోతే 10 దూడలున్న ఆ గుంపులో ఏది పనికిరానిదో అది తీసి దేవునికి ఇచ్చాడు. దేవుడు దాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. హేబేలు యొక్క బలిని దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడు హేబేలుని దీవిస్తే కయ్యోను ఓర్చుకున్నాడు, కుళ్ళుబడి హేబేలుని చంపేస్తాడు. అలా అని హేబేలు చనిపోయాడంటే నో, ద బ్లడ్ ఈజ్ స్టిల్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఇంకా ఏం జీవిస్తుంది? అతని ఆత్మ పరలోకంలో వెళ్ళినప్పటికీ ఆయన యొక్క రక్తం. సో దీనికి సూచనగా నేను అదే తెలియపరుస్తున్నా, నీ దగ్గర ఏమున్నదో కాదు, నీకు ఏమి అవసరమో ఇచ్చినప్పుడే దాట్స్ ద ట్రూ సాక్రిఫైస్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు పుట్టిన మొదలుకొని, అంటే ఇక్కడ బాప్టిజము తీసుకున్న మొదలుకొని ఇప్పటి వరకు దేవునికి ఏమి ఇచ్చావు? దేవునికి ఏం చేసావు? నీ దగ్గర ఉన్నది ఇవ్వడం వల్లనా, లేకపోతే నీకేది అవసరమో అది ఇచ్చావా? ఒక్కసారి ఈరోజు వాక్యం ద్వారా నీ ప్రార్థనలో ఇది ధ్యానించు. ఒకవేళ ఇప్పటి వరకు అది చేయకపోతే స్టార్ట్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఆఫ్టర్ డెత్ ఆర్ రప్చర్ అయిన తర్వాత మీరు పడుతూ అంటే ఈ వాక్యం నెరవేర్చండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి వాక్యము మీకు కలుగుతుందనంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. ఈ టైంలో చాలామంది నిద్రిస్తారంట, చాలామంది మబ్బుగా ఉంటారంట, చాలామంది మెలుపుగా ఉండరు. బికాస్ శాంతి సమాధానము ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తికి కలిగే దినం. హల్లెలూయా. సమస్యల నుంచి దేవుడు విడిపించే దినం. ఇజ్రాయెల్ ప్రజలకు ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఆ గుడి, ఇజ్రాయెల్ యొక్క టెంపుల్ ఎప్పుడైతే కూలిపోయిందో, యుద్ధం జరిగిందో, అక్కడున్న 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలంతా కూడా రకరకాల దేశంలోకి వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడుంటే వాళ్ళు చంపేస్తారనే ఉద్దేశంతో 12 గోత్రాలు కలిగిన వాళ్ళు జనం ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గోత్రము రకరకాల ప్రజలు అక్కడికి వెళ్ళిపోయారంట. ఇజ్రాయెల్లో లేరు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒకనొక దినమున 1948 ముందుగా ఏం చేశాడు? ఎక్కడెక్కడైతే ఆయనకు సంబంధించిన ప్రజలు, ఆయన సంబంధించిన గోత్రాలు ఉన్నాయో ఎక్కడ ఏ మూలకు ఉన్నా కానీ తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ స్థిరపరిచాడు. హల్లెలూయా. సేమ్ వాగ్దానం సంఘానికి కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు జరిగించిపోతున్నాడు. సేమ్ వాగ్దానం. యేసుక్రీస్తులో బాప్తిజము ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయారు. వాళ్ళకు వచ్చే కష్టాలు, నష్టాలు, సమస్యలను బట్టి ఓకే, దేవుడు వాళ్ళందరినీ సమకూర్చి మళ్ళీ సంఘానికి తీసుకురాబోతున్నారు. హల్లెలూయా. అందరినీ సమకూర్చి ఒక దగ్గరికి ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? సెలబ్రేట్ మై సల్వేషన్. నేను ఇచ్చిన రక్షణను మీరు ఆనందించుడి అని. ఇది లాస్ట్ అవకాశం. ఈ అవకాశం కూడా సద్వినియోగం చేసుకోకుండా వచ్చిన తర్వాత కూడా స్టిల్ సంఘాన్ని వ్యతిరేకించిన, యేసుక్రీస్తు రక్తాన్ని వ్యతిరేకించిన, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు 7 ఏళ్ల శ్రమ కాలంలో ఉండక తప్పదు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇజ్రాయెల్కి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అందరిని సమకూర్చుతానని హెజ్కేలు గ్రంథం ప్రకారంగా, అలాగనే సంఘానికి కూడా ఆయన ఈ ఒక అంత్య దినములలో వాగ్దానం చేసి ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి నశించిపోయిన గొర్రెలుగా ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా సంఘానికి యేసుక్రీస్తు ప్రభు ఆకర్షించబోతున్నాడు. అది మన సంఘమైన ఈ ప్రపంచంలో క్రీస్తు అనబడుతున్న ప్రతి సంఘానికి దే ఆర్ ఆల్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. సో సమకూర్చబడిన తర్వాత లేకపోతే సమకూర్చబడక మునుపు అయినా మనం చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మావు గనుక, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడినావు గనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద పుట్టిన తర్వాత పేదవాడు కూడా జీవిస్తుంది, ధనవంతుడు కూడా జీవిస్తుంది, కానీ జీవించే విధానం వేరు. అర్థమవుతుందిగా? ఇద్దరి శరీరాలు ఒకటే, ఇద్దరి రక్తం ఒకటే, వాళ్ళన్నీ ప్రతీది కూడా ఒకటే, కానీ అక్కడ బీదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, వాళ్ళకున్న జీవన విధానం లేకపోతే వీరు బ్రతికే విధానం వేరుంటారు. సో పేదవాడు బ్రతికే విధానం వేరుంటారు. మరి పరలోకంలో వెళ్ళిన తర్వాత, దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత నువ్వు బ్రతికే విధానం ఖచ్చితంగా వేరై ఉంటారు. ఆ విధానం ఎలా వేరై ఉంటుందో అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసేది ఏ విధానాన్ని బట్టి అంటే, భూమి మీద దేవుని రాజ్యం కోసం చేసే క్రియలను బట్టి మాత్రమే నీకు అక్కడ ట్రెజర్ అనేది నీకు ఏర్పాటు చేయబడుతుందండి. హల్లెలూయా. యేసు ప్రభు కాల్చిన రక్తాన్ని బట్టి, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి మనకి రక్షణ ఉంది. రక్షణ కలిగిందంటే అర్థమేంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడి ఉన్నావు. ఎక్కడ చేర్చబడి ఉన్నావు? దేవుని రాజ్యంలో. నీ ఆత్మ చనిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది, అక్కడికి స్టాప్ చేయ. అక్కడి నుంచి నువ్వు చేయాల్సినవి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సేమ్ లైక్ ఓకే, అందరికి అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతుంది కదా? సో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనమందరము రక్షించబడ్డాం. సో మనం చేసిన దాన్ని బట్టి మనకు రక్షణ రాదు, మనం చేసిన క్రియలను బట్టి మనకి రక్షణ రాదు. ఎవరు చేసిన క్రియలను బట్టి మనకు రక్షణ? యేసు ప్రభు చేసిన క్రియలను ఎప్పుడైతే మనం నమ్మి బాప్తిజం తీసుకొని ఆయనలో ఉంటామో అప్పుడు మనకి రక్షించబడ్డాం. రక్షణ అంటే ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఆయన రాజ్యంలో వెళ్ళినట్టు. ఆర్ఎల్స్ నేను బాప్తిజం తీసుకున్న టైంలోనే, రక్షించబడిన సమయంలోనే నా ఆత్మ లోకానుసారంగా కాకుండా క్రీస్తున్న విధానముగా నా ఆత్మ పనిచేయడం స్టార్ట్ అవుతాను. ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో నా ఆత్మ ఎక్కడికి వెళ్ళినట్టు? పరలోకంలో ఎంటర్ అయినట్టు. నువ్వు రూమ్లో ఎంటర్ అయినట్టు, పరలోకం అనే ఒక రూమ్లో ఎంటర్ అయినట్టు. అక్కడి నుంచి నువ్వు చేయాల్సిన క్రియల మూలముగా మాత్రమే నీకు ట్రెజర్ అనేది ఇవ్వబడుతుంది. అక్కడి నుంచి యేసు ప్రభు చేసిన త్యాగం పనిచేయదు. అందరికి అర్థమవుతుంది? ఎక్కడి నుంచి యేసు ప్రభు చేసిన త్యాగం పనిచేయదు? నువ్వు పరలోకంలో రక్షించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత నీ ఆత్మ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మొదలుకొని యేసు ప్రభు శిలువపై చేసిన ప్రతిదీ కూడా నీకు వర్క్ అవ్వదు. నువ్వు చేసే క్రియల మూలముగానే నువ్వు వరాలు పొందుకుంటావు. నువ్వు చేసే క్రియల మూలముగానే దేవుని ఒక శక్తిని పొందుకుంటావు. క్రియల మూలముగానే నువ్వు పరలోకంలో ఆస్తిని సమకూర్చుకుంటావు. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? సో యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం వల్ల ఏమొస్తుంది? మనకి రక్షణ. ఆ రక్షణ రావడం వల్ల మనం క్రీస్తులో పుట్టినవారు, జన్మించాం. జన్మించిన తర్వాత పెరగాల్సింది మనమే పెరగాలి, మనమే పెద్ద అవ్వాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం కష్టం చేయడం వల్ల మనకు వచ్చే ఫలితమే దేవునికి భయమిస్తుంది. మన పరలోకంలో మన ఆస్తిని సమకూర్చుకోవాలి. ఆ ఆస్తి ఎలా కూర్చబడుతుందంటే, భూమి మీద చేసే ప్రతి ఒక్క పనిని బట్టే యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో మన ఆస్తి సమకూర్చబడుతుంది. మరి ఈరోజు ఎవరు కమిట్మెంట్ తీసుకుంటారు? అక్కడ ఆ పేద విధవరాలు మరి 2 వెండి నాణాలే ఉన్నాయి కదా, వేయడానికి ఏం లేవు కదా అని అనుకోలేదు. ఉన్నది ఇచ్చేసి షీ గివెన్ వాట్ షీ నీడ్, వాట్ షీ హ్యావ్ కమ్. ఆమె దగ్గర ఉన్నది ఇవ్వలే, ఆమెకు అవసరమైనది ఇచ్చి. ఈ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకోండి. ఇఫ్ యూ క్యాచ్ దిస్ పాయింట్, యూ బికమ్ ద ట్రెజర్ ఇన్ ద హెవెన్. సో పరలోకంలో నువ్వు ఒక నిధిగా మార్చబడడానికి అవకాశం ఉంది. బికాస్ ఒక వచనం ఉంటుంది ప్రకటన గ్రంథంలో,
నువ్వు ఆయన రాకడలో ఎత్తబడిన తర్వాత జీవా నది అనేది యేసు ప్రభు మీకు ఇస్తాడు. యేసు ప్రభు మీకు జీవా నది ఇస్తాడు. కింది వచనంలో ఉంటుంది, జీవా నది నా దగ్గరికి ఎవరైతే వచ్చారో విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా, వారి నుంచి జీవా నది ప్రవహిస్తారు. కానీ ఇచ్చేవాడిని నేను. కానీ ఎవరి ద్వారా ప్రవహిస్తుంది? మీ ద్వారా ప్రవహిస్తారు. కానీ అది ఎవరిస్తారు? యేసు ప్రభు. అంటే అక్కడున్న ప్రజలకు జీవా నది వాళ్ళకి రావాలి అని అంటే, వాళ్ళు పొందుకోవాలంటే మీ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఇస్తాడంట. సో మీ ద్వారా జీవా నది ప్రజలకు ఇవ్వబడుతుంది కనుక, సో అండర్స్టాండ్ దీస్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్ట్రాటజీస్. ఇది రాబోతున్న భవిష్యత్ కాలం గురించి మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. రాబోతున్న దేవుని పరిపాలన గురించి మాట్లాడుతున్నా. రాబోయే దేవుని రాజ్యం గురించి మీతో మాట్లాడుతున్నా. సో ఈరోజు ఈ అవకాశం మన అందరికీ దేవుడు కలగజేశాడు. ఇప్పటి వరకు ఉన్న ప్రతి సిచ్యువేషన్ వేరు, ఇక మీద వచ్చే ప్రతి సిచ్యువేషన్ వేరు. హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ మీ యాజ్ ఎ ప్రాఫెట్, యూ విల్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ వెరీ డీప్లీ. ఎందుకు అనంటే అర్థం చేసుకో, 20 సంవత్సరాల నుంచి ఏ ఫ్లైట్ క్రాష్ అవ్వలేదండి. ఎస్, అవునా? 20 సంవత్సరాల నుంచి ఏ ఫ్లైట్ క్రాష్ అవ్వలేదు. ఆన్ ద January 2025 ఐ సెడ్ బై ద స్పిరిట్, ఈ సంవత్సరంలో చాలా ప్లేన్స్ క్రాష్ అవుతాయని. యూట్యూబ్లో ఒక వీడియోలో కూడా లేదు ఫ్లైట్ క్రాష్ అవుతుందని, ఏ ప్రొఫెసీ లేదు. వెన్ ఐ స్పీక్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ఒక 1 month తర్వాత ఫ్లైట్స్ క్రాష్ అయితేనే ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి ఒక్క ఫ్లైట్ క్రాష్ అయిందా? లేదు. 2025లో అవన్నీ జరగబోతున్నాయని ముందుగా దేవుడు బయలుపరిచాడు. అండ్ ద థింగ్స్ విల్ బి మేనిఫెస్ట్. దేవుడు ప్రవచనాసారంగా మాట్లాడినప్పుడు ఐఎమ్ ఆల్సో సేయింగ్ దట్ రాప్చర్ ఇస్ వెరీ క్లోజ్. ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఎలా జరిగిందో, వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ద రాప్చర్ ఇస్ వెరీ క్లోజ్ అని ఏదైతే చెప్తున్నానో అది కూడా జరగబోతుందండి. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ పొజిషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. సో లోకంలో జరిగే ప్రతి ఒక్క క్రియలు ఏవైతున్నాయో అవి దేవుడి సంఘము ద్వారా బయలుపరుస్తున్నాం. పబ్లిక్కి చెప్పొచ్చు, లోకానికి చెప్పొచ్చు, బట్ ఐఎమ్ లిమిటెడ్ టు ద చర్చ్, ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు ద వరల్డ్. దేవుడు అలా ఎన్నుకుంది కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది. సో ఆ సంఘముగా మీరున్నందుకు మీరు ధన్యులని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆన్ ద 4th or 5th month I said September is the countdown for the rapture. అప్పటికి యూట్యూబ్లో ఒక వీడియో లేదు. ఎప్పుడైతే నేను బయలుపరిచానో ద వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి పోస్టెడ్. ఎలా సాధ్యమవుతుందండి? అది మీరు కరెక్ట్ గ్రహిస్తే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తి చెప్తున్నాడు, అరే అయితే చెప్పేది జరుగుతుంది, అంత అక్యురేట్గా ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంత అక్యురేట్గా ఎలా సంభవిస్తుంది అన్నప్పుడు మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జరుగుతుంది కళ్ళ ముందు కాబట్టి. నేను నమ్మను అని అంటే అది మీ మూర్ఖత్వం. ఎందుకంటే చెప్పింది జరిగినప్పుడు మీరు నమ్ముతేంది, నమ్మకపోతే అది జరుగుతున్నప్పుడు ఆ జరిగేదే సాక్ష్యం ఇస్తుంది అని చెప్పింది నిజం అన్నట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో రానున్న సమయంలో ఖచ్చితంగా దినాలు చెడ్డగా మారుతాయి కనుక మీ ఐశ్వర్యము ఏ రకంగా పాడైపోతుందో తెలీదు కనుక, మీ ఐశ్వర్యము ఎవడు అనుభవిస్తాడో తెలీదు కనుక, దిస్ ఈస్ ద ఆపర్చునిటీ, దిస్ ఈస్ ది ఆపర్చునిటీ టు గివ్ యువర్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? నైట్ నాకు డ్రీమ్ పడింది. డ్రీమ్లో ఒక 4 గోల్డ్ రింగ్స్ పెట్టుకొని ఆ డ్రీమ్లో నేను ప్రజలతో డీల్ చేస్తున్నాను. మేబీ దట్స్ అన్ అథారిటీ, న్యూ అథారిటీ వాజ్ గివెన్ బై గాడ్ టు డూ. అది తర్వాత ప్రత్యక్షపరచబడతారు. సో లేచిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది, అరే ఒకరు నిజంగా 2-3 చైన్లు వేసుకొని 2-3 గోల్డ్ వేసుకొని నా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు జమ చేసి, ఓకే, ఒక 5-6 కార్లు ఉండి 2-3 బంగ్లాలు ఉండి నేను దేవుని పరంగా సిద్ధపరచబడుతూ దేవుని రాకల కోసం ప్రిపరేషన్ అయి ఉన్న టైంలో నేను రాష్ట్ర రాకలో ఎత్తబడ్డాను అనుకోండి,
అంత ఆస్తి ఎవడు అనుభవిస్తాడు చెప్పు? ఎవడు అనుభవిస్తాడు? ఎవడు అనుభవిస్తాడు చెప్పాలి? నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ర్యాప్చర్ అయిపోయావు. సో ర్యాప్చర్ అయినప్పుడు సడన్గా డిసప్పియర్ అయిపోతాడు, సడన్గా మాయమైపోతాడు. మాయమైపోతున్నప్పుడు నీ చేయి మాయం కాదు, కింద పడిపోతాయి. నువ్వు పెట్టుకున్న 5 ఉంగరాలు మాయం కాదు, అది కింద పడిపోతాయి. డ్రెస్, బనీన్, ఎవ్రీథింగ్ కింద పడిపోతా. దిగంబరుడిగా నువ్వు ర్యాప్చర్ అయిపోతావు. ఆయన మహిమ వస్త్రం చేత నువ్వు ర్యాప్చర్ అవుతావు. వాక్యం ఉంది కదా, ఫస్ట్ రూపాంతరం పొందుతావండి. రూపాంతరం పొందిన తర్వాత నువ్వు ఎత్తబడతావు. వాక్యం ఉందా లేదా? అంత సమకూర్చుకొని నా దగ్గర ఇంత ధనం ఉంది, నా దగ్గర ఇంత ఉంది అని చూపించుకునే కాలము సమాప్తం కాబోతుందండి. You have to invest your money in the treasure of the Lord Jesus. Hallelujah. Hallelujah. I already started. Secretly, I'm doing very great mission for the glory of God. Hallelujah. So, నేను చెప్పనక్కర్లేదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ డైరెక్షన్. సో నా పర్సనల్గా నేను స్టార్ట్ చేస్తాను. నేను చర్చికి ఇవ్వడమే అనుకోవడం కాకుండా, సో కొన్ని మంచి పనుల కోసం, లేకపోతే దేవుని కార్యం కోసం, లేకపోతే ధర్మం కోసం, లేకపోతే ప్రజల యొక్క ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చేసే ప్రతి క్రియ పరలోకంలో నీ ఆస్తి ఏమవుతుంది? సమకూర్చుకొనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించాలి, నీ ఆస్తి ఎవడు అనుభవించిపోతున్నాడు? ఇఫ్ యు ఆర్ ర్యాప్చర్, నువ్వు ర్యాప్చర్ అయిన తెల్లారి, లేకపోతే ర్యాప్చర్ అయిన నెక్స్ట్ సెకండ్, దర్ ఇస్ ద పీపుల్ దట్ ఆర్ గోయింగ్ టు సీ దోస్ గోల్డ్స్. కొన్ని కనులు నీ బంగారాన్ని చూడబోతున్నాయి, కొన్ని కనులు నీ ఆస్తిని చూడబోతున్నాయి, కొన్ని కనులు నువ్వు సంపాదించిన బంగ్లాలు చూడబోతున్నాయి. అంటే దట్స్ మీన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ర్యాప్చర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? డోంట్ సీ మై ర్యాప్చర్. ఇఫ్ యూ సీ మై ర్యాప్చర్ యు ఆర్ లెఫ్ట్ బిహైండ్. నేను వెళ్ళిపోవడం మీరు చూసారంటే మీరు ఉన్నట్టే కదా. సో నో వన్ కెన్ సీ నో ర్యాప్చర్స్. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాకడని నేను చూడను, రాకని అనుభవిస్తాను. ప్రే లైక్ దట్ ఇన్ ద విజ్డమిక్ వే. అయ్యా నేను రాకడ చూసేటట్టుగా నా కన్నులు నో 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 నో, ఇది రాంగ్ ప్రేయర్. సైతాన్ మిమ్మల్ని డిసిప్షన్లోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నీ రాకడని నేను చూసేటట్టుగా నాకు సాయం చేయనప్పుడు మీరు నా రాకడిని చూస్తారు. నేను ఎత్తబడటం చూస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ఎక్కడున్నట్టు? ఎత్తబడుతున్నట్ట లేదు, భూమి మీదే ఉన్నట్టు. సో ప్రే దట్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ దట్ rapture. Let me experience the glory of the Father. Hallelujah, hallelujah. తీసినారి తనముతో ఉన్న వాళ్ళంతా కూడా యేసు నామములో విడుదల కలుగునుగా. Hallelujah, hallelujah. I people get it. ఎందుకంటే this is the time. మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను కొన్ని ప్రాఫెసీస్ చెప్పినప్పుడు అది నెరవేర్చబడుతున్నదంటే ద స్పిరిట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నాడని అర్థం. ఉదాస్ మాట్లాడట్లేదు. ఐ స్పీక్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. 20 years నుంచి ఎలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వనిది ఈ ఇయర్లో అవుతుందని ఎలా చెప్పగలుగుతాం? ప్రిడిక్ట్ చేస్తామా? ఇట్స్ నాట్ ఎ ప్రిడిక్షన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఆత్మ చెప్పలేనిది నేను బయటికి పలకలేదండి. మై టంగ్ వాస్ నాట్ స్లిప్డ్, మై టంగ్ వాస్ ఓన్లీ స్లిప్డ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ప్రేరేపిస్తే తప్ప నా నుంచి మాట బయటికి రాదు. వెన్ ఐ మీన్ ద పుల్పిట్, మీ మధ్యలో ఉన్నప్పుడు స్లిప్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ఉన్న టైం వేరున్నది. మీ మధ్యలో ఉన్నప్పుడు వెన్ ఐఎమ్ ఆన్ దిస్ పుల్పిట్ ఐఎమ్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో దయచేసి మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ప్రతి ఒక్కటి జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. Things are all going to come up together and the clouds are preparing for the rapture. Church is preparing for the rapture. Satan is preparing for the rapture. Antichrist is preparing for the rapture. Israel is preparing for the rapture. World is preparing for the rapture. సంఘం మాత్రమే రాకడ కోసం సిద్ధపరచబడట్లేదు, యాంటిక్రైస్ట్ కూడా సిద్ధపరచబడుతున్నాడు. ఎందుకంటే సంఘం పోతే నేను ఎప్పుడు రావాలో అని ఆయన కూడా సిద్ధపరచబడుతున్నాడు. ఎవ్రీ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద rapture.
and of the glory of the living God. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా సొంత కార్యముల మీద నేను దృష్టి పెడతాను అన్నట్లయితే ఇట్స్ యువర్ విష్. నేను చెప్పే బాధ్యత నాది, నడిపించే బాధ్యత నాది, బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచే బాధ్యత నాది. కానీ బలహీనంగా ఉన్నప్పుడు కూడా నువ్వు వాక్యానికి, దైవజనుడికి, పరిశుద్ధాత్మకు అనుకూలించకపోతే దాన్ని ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. నీకు ఆశ లేకపోతే నేనేం చేయలేదు. దేవుని పట్ల ఒకటి, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని పని చేయాలి అని ఒక ఆశ నీకు లేకపోతే నేను కూడా ఏం చేయలేను. మీకు ఆశ ఉంటే ఐ ఆమ్ ద రీజన్ ఫర్ యువర్ రిజల్ట్. సో దేవుడు ఇక్కడ ఒక శక్తిని పెట్టాడు, ఒక వ్యక్తిని పెట్టాడు. దాన్ని ఎగ్జాక్ట్గా మీరు వాడుకొని దేవుని రాజ్య మహిమ కోసం మీరు నియమించబడిన వారైతే కనుక ఖచ్చితంగా మీరు వాడబడతారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడండి. ఇక కమింగ్ డేస్ దిస్ ప్రొఫెసీ ఇస్ హల్లెలూయా, హల్లెలూయా. మోమాట పడకండి, సువార్త చెప్తున్నాం. ఎస్, డోంట్ ట్రై టు బి లైక్ షేమ్. మోమాట పడకండి. నువ్వు ఒక వ్యక్తికి సువార్త చెప్పాలనే ఆలోచన నీలో కలిగిందా? గో అండ్ ప్రీచ్. వాడు అంటాడు, ఏ పిచ్చి పట్టిందారా నీకు? దట్స్ ఎ ట్రెజర్ ఇన్ హెవెన్. అదేంటి అది? అదే ధనం పరలోకం. పిచ్చి పట్టింది అన్నాడు చూసావా? దట్స్ వర్డ్ ఇస్ ద ట్రెజర్ ఇన్ ద హెవెన్. దట్స్ వర్డ్ ఇస్ ద టెస్టిమోనీ ఇన్ ద హెవెన్. సో ఆ విధానముగా యేసుక్రీస్తు ప్రభు మనకి వాక్యాన్ని ప్రజ్వలింపబడుతున్నా. సో దయచేసి ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? హల్లెలూయా. సో డబ్బు పరంగానే మాట్లాడట్లేదు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా, ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గాస్పెల్, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, సువార్తను ప్రకటించడం. దయచేసి బాత్రూమ్ సింగర్స్ ఎవరైతే ఉంటారో సంఘంలోకి రండి దయచేసి. హల్లెలూయా. నాకు పాటలు పాడొచ్చు, నాకు పాటలు చాలా పాడొచ్చు, నాకు రాగం వచ్చు, గానం వచ్చు. ఎవరికి అది? బాత్రూమ్ కా? బాత్రూంలోనేనా దేవుని ఆరాధించు? సంఘంలో పాడరు వాళ్ళు, బాత్రూంలోనే పాడతారు. చాలా అద్భుతంగా పాడతారు. మళ్ళీ అది రాగం లేదని కాదు, బరాబర్ రాగం వస్తుంది. ఇంకొకటి బాత్రూమ్ బయట ఉంటే డోలా కొట్టుండొచ్చు, బరాబర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. మన వాళ్ళు ఎట్లా వాడతారు ఎగ్జాక్ట్ అట్లా మ్యాచ్ అవుతుంది. పాట, మ్యూజిక్ అంత బాగా పాడతారు. బట్ సంఘంలో రాగానే, లేకపోతే ఒక మీటింగ్కి వెళ్ళగానే, లేకపోతే ఒక దగ్గర 3-4 కుటుంబంలో ఉన్నప్పుడు భర్త అంటాడు పాట పాడాడు, లేకపోతే భార్య అంటది పాట పాడాడు, అక్కడ కూడా పాడవాడు, అక్కడ కూడా మళ్ళా సిగ్గే. దిస్ ఇస్ నాట్ ద టైమ్ లైక్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది సమయం అది కాదు. ఈ సమయంలో నీ దగ్గర దేవుడు ఏదైతే పెట్టాడో, ఏ వరాన్ని అయితే పెట్టాడో, ఏ సామర్థ్యాన్ని పెట్టాడో, ఏ కమిట్మెంట్ కలిగిన శక్తిని పెట్టాడో, వాటిని ఉపయోగించడానికి ఇది సమయం అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ సమయం ఆసన్నమైందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నీ సామర్థ్యము కొలదిగా నువ్వు చేయకమంటూ కాకుండా సామర్థ్యకు మించినదిగా చేస్తే దేవుని ఒక రాకడలో ఖచ్చితంగా ఎత్తబడిన తర్వాత నీ ధనం పరలోకమందు సమకూర్చబడుతుందండి. హల్లెలూయా. బాత్రూమ్ సింగర్స్ ఎవరో చెప్పరు ఒకసారి, నిజం చెప్పండి, సిగ్గుపడకండి. ఇది ఏదో షో కాదు. దిస్ ఇస్ ద చర్చ్, ద హోలీ స్పిరిట్ ఈస్ హియర్. దేవుడు ఉండు, నేనేదో మిమ్మల్ని జోక్ చేయట్లేదు. ఓకే, ఓల్ బాత్రూమ్ సింగర్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఇదేదో జోక్ కాదండి. ఇవాళ ఎందుకు అడుగుతున్నానో అది పరిశుద్ధాత్మ కదా. గర్ల్స్ అక్కడ అక్కడ ఇంకా ఇంకా రైట్, కొంతమంది ఇక్కడ కూడా చూడు, స్టిల్ మోమాటమే ఉంది. ఎత్తాడు ఈరోజు ఎవరైతే ఎత్తారో బాత్రూమ్ సింగర్స్ వాళ్ళు జయించారు. ఈడ కూడా సిగ్గే, ఎత్తితే ఎవరేమని అనుకుంటారేమోనని. అదే వద్దు, అది సమాప్తం కావాలి. ఈరోజు సమాధి చేయబడాలి. దిస్ ఇస్ ఆపర్చునిటీ, లాస్ట్ అవకాశం, చివరి దినాలు, చివరి అవకాశాలు మీకు దేవుడు ఇస్తున్నాడు. నీ దగ్గర ఏది ఉన్నా జస్ట్ గివ్ ఎవ్రీథింగ్ టు గాడ్. వాట్ యు నీడ్ దేవునికి ఇచ్చేసిన. అది డబ్బు అనేది అనట్లేదు నేను, ఎవ్రీథింగ్, ప్రతి డిపార్ట్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 24 గంటల సమయం
బట్ మనకి ఎంత సమయం ఉంది? 23 గంటలే ఉంది. బికాస్ 1 hour ఏమైంది? దట్స్ గోస్ టు ద లార్డ్ జీసస్. ఆ సమయంలో ప్రేయర్ చేస్తావా? చేయండి. ప్రేయర్ 10 minutes, సామర్థ్యానికి మించి చేయండి. 20 minutes చేయండి. ఒక వచనం తీద్దాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలిదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తాము అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. పౌలు వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాం. సామర్థ్యం ఎంతుందో అంతే వాళ్ళు దేవునికి చేస్తున్నారా? ఎలా చేస్తున్నారంట? సామర్థ్యానికి మించి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి ఎలా చేస్తున్నారంట? వాళ్ళు దేవునికి సామర్థ్యానికి మించి వాళ్ళు ప్రతి కార్యము దేవుని మహిమ కోసం చేస్తారు. సో దిస్ ఈస్ ద టైం. ఇది ఆ సమయం. సో దేవుని యొక్క రాకడలో మీరు ఎత్తబడతారనేది ఒక క్రియ అయితే, ఎత్తబడిన తర్వాత మీకున్న మహిమను సంపాదించుకునటానికి ఇది లాస్ట్ అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడండి. హల్లెలూయా. సో బ్రేక్ ద కంఫర్ట్ వాల్స్. ప్రతి ఆదరణ అనే గోడను విరిగిపోను కాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? ఎందుకు రాలే చర్చ్ కంటే కారణాలు. ఆ కారణాలు అనే కారణాలు విరిగిపోను కాక. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి దినాలన్నీ సమాప్తమగును కాక. హల్లెలూయా. సో మన చర్చికి రావడం కోసం చాలా మంది ఒక రీజన్ చెప్తారు, దూరం ఉందని రావట్లేదని. దీనికన్నా పరలోకం చాలా దూరం అండి. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, భూలోకానికి పరలోకానికి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? ఒక సర్టన్ డైమెన్షన్ ఆఫ్ కిలోమీటర్స్. దాని కిలోమీటర్స్ని లెక్క పెడితే మన చర్చి చాలా దగ్గర. నువ్వు చర్చికే రానోడివి పరలోకానికి ఏమొస్తుంది? అర్థమవుతుంది అందరికీ? ఏం కారణం చెప్తారు? చర్చికి చాలా దూరం అవుతుంది. సరే, మన కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీలకు ఏం చేసింది? ఫ్రీ లేనప్పుడేమో కిరాయిలు ఉన్నాయి, పైసలు లేవు, డబ్బులు లేవు. ఫ్రీ అయిన తర్వాత ఇంకేమంటున్నాడు? దూరం. అంటే రావాలని ఉందా అసలు వీళ్ళకి? ఫస్ట్ సంఘానికే రానివాడు పరలోకానికి రాగలుగుతాడు. అంత దూరం రాగలుగుతాడు. ఈ దూరంని అఫోర్డ్ చేయని వాడు పరలోకం అనే దూరానికి అఫోర్డ్ చేయగలుగుతాడు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత దూరం ఉన్నా నా ఇంటికి నేను చేర్చుకోవాలి, నా ఇంటికి నేను ఖచ్చితంగా వెళ్ళాలనే ఆశ నీకుంటే యూ విల్ కమ్ ష్యూర్లీ. నో ప్రాబ్లమ్ అట్ ఎనీ ఎఫెక్ట్. ఏ ఎఫెక్ట్ వల్ల మీరు ఆగిపోరండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా? సో యూ విల్ కమ్ ష్యూర్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని శక్తి ద్వారా, ఆత్మ అనుసారమైన ప్రేరేపణ ద్వారా మీరు సంఘానికి ఖచ్చితంగా వస్తారు. ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ అది పక్కన పెడితే, కారణాలను బట్టి మాత్రం ఆగిపోకండి. ఎవ్రీ వీక్ దేవుని మందిరానికి రండి. బికాస్ వాక్యం కరువైపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం. సంఘం మూతపడడానికి చాలా దగ్గర ఉండొచ్చు. మన సంఘమే కాదు, ఇంకా ఏ సంఘమైనా సరే. అవన్నీ జరిగే కాలం సమీపమై ఉన్నది కనుక దయచేసి మనమందరం నిర్లక్ష్యము చేయకుండా దేవుని వాక్యం కోసం, దేవుని మహిమ కోసము ఆయన సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చప్పలు కూడా దయమయపరచు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరు గొప్పాలంటున్నారు? అక్కడ ధనవంతుడా, విధవాడా? అలాగని విధవాడి గొప్పడు అన్నట్లేదు.
ఏ ఇంటెన్షన్ని బట్టి మాట్లాడుతున్నాడు? ఆమెకి ఏది అవసరమో అది ఇచ్చి, ధనవంతుని దగ్గర ఏముందో అది ఇచ్చాడు. అందుకే చెప్తున్నా, నీ దగ్గర ఏముందో ఇవ్వటం వేరు, నీకు ఏది అవసరమో దేవునికి ఇవ్వటం వేరు. సో యూ హ్యావ్ టు గివ్ వాట్ యు నీడ్. పీపుల్ ఆర్ గివింగ్ టు గాడ్ వాట్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర ఏముందో అనే దాన్ని బట్టి ఇస్తున్నారు, కానీ ఏం అవసరం అనే దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణం నీకు అవసరమా? నీ దగ్గర ఉందా? చెప్పండి. నీ దగ్గర నీ ప్రాణం ఉందా? నీకు అవసరమా? దట్స్ ద లార్డ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యువర్ లైఫ్ టు హిమ్. అది దేవుడు కోరుతున్నాడు. నీ ప్రాణాన్ని కోరుతున్నాడంటే చచ్చిపోవాలని కాదు. యూ హ్యావ్ టు లెడ్ బై వాట్ ఐ స్పీక్. నువ్వు నేను నడిపించే విధానముగా నడిపించబడినప్పుడే నీ ప్రాణం నా గుప్పట్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నీ ప్రాణం దేవునికి మనం ఏం చేయాలి? సమర్పితం చేయాలి. నీ జీవం ఎవరికి సమర్పితం చేయాలి? ఎందుకు? అది ఉందని కాదు, అది నీకు అవసరం కాబట్టి. నీ శరీరం ఉందా? అవసరమా? నీ శరీరం ఈ భూమి మీద పనిచేయడానికి అవసరమై ఉన్నదా, లేకపోతే ఉందా? అలా అవసరం. ఇట్స్ ఎ నీడ్ ఫర్ దిస్ ఎర్త్. సో అవసరం కాబట్టి మనం ఏం చేయాలి? మనం శరీరం సజీవ యాగముగా, రోమన్ చాప్టర్ 12 వర్స్ నెంబర్ 1, సజీవ యాగముగా మన శరీరము దేవునికి సజీవ యాగముగా సమర్పించమంటే ఈ నాలెడ్జ్ చాలా మందికి ఉన్నదండి. సజీవ యాగముగా సమర్పించడం అంటే, అయ్యా నీకు స్తోత్రం ప్రభువా, నా శరీరం తండ్రి నీకు సజీవ యాగము సమర్పిస్తున్నాను, యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయిపోయిందా? ఫినిషా? సజీవ యాగముగా సమర్పించబడిందా? సజీవ యాగముగా సమర్పించబడటం ఏంటంటే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రండి. నీ కాలు బాగున్నప్పుడే దేవుని పని చేయండి. నీ గొంతు నాశనం కాకమునిపే దేవుని పాటలు పాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా వస్తారు ప్రజలు మన దగ్గరికి? అంతా అయిపోయినాక కొడుకు లాస్ట్ మూమెంట్లో ఆయన కాళ్ళు ఎరిగి చేతులు ఎరిగి మైండ్ అంతా నాశనం అయిపోయిన తర్వాత, అయ్యగారు ప్రార్థన చేయండి, మంచిగా అయితే దేవునికి ఇచ్చేస్తాను అంటే, ఎప్పుడు? సజీవ యాగముగానా లేకపోతే మరణ యాగముగానా? మరణ యాగముగా దేవునికి సమర్పితం చేస్తున్నాను. అది సమర్పితం కాదది, అది ఈర్ష్య, దాన్ని స్వార్థము అంటారు. ఎందుకంటే నా కొడుకు బతుకుతే చాలు అనే ఆలోచనతోనే మనిషి దేవునికి ఇస్తున్నాడు, కానీ నా కొడుకు బాగుండు కాబట్టి దేవునికి ఇస్తా అనే ఆలోచన మనుషులు లేరండి. ఒకవేళ అలా ఉన్నట్లయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ షల్ బి బ్లెస్డ్ ఫర్ ద రప్చర్ బై ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు. గాడ్ హస్ టు బి బ్లెస్డ్ బై యువర్ హెల్త్. దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడండి. నీ శరీరం దేవుడు రాజ్యం కట్టడానికి కష్టపడండి. దేవుడు ఈ భూమి మీద రావడానికి కూడా శరీరాన్ని ఆయన అమర్చుకున్నాడు. డైరెక్ట్గా వస్తే ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఆయన కూడా ఒక శరీర అవతారాన్ని ఎత్తాడు. అందరికి అర్థమవుతుంది కదా? అంటే ఒక ఆత్మ ఈ భూమి మీద పనిచేయాలంటే ఏం కావాలి? ఆత్మకి శరీరం. ఆ శరీరము నీ దగ్గర ఉంది. అందుకే దేవుడు పనిచేయాలంటే ఎవరి ద్వారా పనిచేస్తా? శరీరము ద్వారా పనిచేస్తా. అది నువ్వే, నీ ద్వారా పనిచేస్తా. మనకేంటంటే చిన్న సమస్య వస్తే కథం దేవుని మర్చిపోతాం. చిన్న సమస్య వస్తే ఎవడవుతాడు చర్చికి? జ్వరం, సర్ది, జలుబు, కాలు నొప్పు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇవన్నీ చిన్న 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 చిన్న. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడో తెలుసా? వాడు మరణ టైంలో వస్తాడు. వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నన్ను బ్రతికించు, నేను దేవునికి సమర్పితం చేసుకుంటాను. ఇది కాదండి. దేవుడు కోరుకునే విధానం ఇది కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడే దేవునికి సమర్పితమయ్యే విధానాన్ని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధానం నువ్వు దేవునికి ఇస్తే యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఆశీర్వదించబడువారుగా మీరు ఉంటారని దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది రెడీగా ఉన్నారు టు డూ ద వర్క్స్ ఫర్ గాడ్? పనులు దేవుని కోసం చేయాలనే ఆశతో ఎంతమంది రెడీగా ఉన్నారా? చేసే ప్రయత్నంలో ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ సిక్. ఇప్పుడు నేను కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా లేదు, ఎందుకంటే కొంచెం వాతావరణ సమస్యలను బట్టి, లేకపోతే అది ఎట్లా అటాక్ అయిందో నాకు తెలియదు. మన బాప్తిజం ఇచ్చే టైంలో 3 గంటలు మేము ఉన్నాం. మేబీ నా శరీరం తట్టుకోలేదేమో, అక్కడ సిక్ అయినొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సువార్తకి వెళ్ళే ప్రయత్నంలో వాతావరణం నన్ను అటాక్ చేయొచ్చు. దేవుని కోసం ఇరుకబడి ఉండేలాగా చూసుకోండి. దేవుని కోసం స్వేచ్ఛగా ఉంటే నువ్వు నాలాగా ఉండలేవు.
ఎంతమందికి అర్థమవుతుంది? ఐ డోంట్ నో. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, పౌలు అంటాడు కదా, నేను క్రీస్తులో ఇరుకబడి ఉన్నా, చావైతే మేలు బ్రతుకుతా క్రీస్తు. ఎందుకు ఆ మాట అన్నాడు? నాకు జ్వరం వచ్చినా, నాకు జలుబు వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా నేను సువార్త చేయక మానను. సువార్త ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఇరుకబడి ఉన్నా. అలా మీరు క్రీస్తులో ఇరుకబడిన వారైతే యువర్ లైఫ్ ఈజ్ వెరీ ట్రంబులెస్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో నీ నిధి ఖచ్చితంగా పొంగి పొర్లాడుతుంది. ఈ మాటను బట్టి ఆ ఆశీర్వాదం మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న ఒక కొడుకు కోసం తల్లి ఎంతగానో కష్టపడుతుంది. అందుకే ఇద్దరు కొడుకుల కోసం అనలే నేను అన్నది, ఇద్దరు కొడుకుల కోసం అనలే. ఒక కొడుకు కోసం తల్లి ఎంతైనా కష్టపడుతుంది. ఎంతైనా అంటే అర్థపడదు తెలుసా? ప్రాణం పోయి అంతగా కష్టపడతా. అంటే మనిషికి కష్టపడే సామర్థ్యం ఉందా లేదా? ఉంది. తండ్రి ఒక కొడుకు కోసం ఎంతగానైనా కష్టపడతాడు. ఎండలో వానలో తడుచుకుంటున్నైనా నా కొడుకు బాగా బ్రతకాలి, నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి, నా కొడుకు యొక్క శరీరం సౌందర్యంగా ఉండాలని ఎంతైనా వాడు కష్టపడతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడే సామర్థ్యం ఉందా లేదా? మరి అదే కష్టపడే సామర్థ్యం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసరికల్లా ఆ మాట రాదు. నాకు ఆ నొప్పి ఉంది, నాకు ఈ నొప్పి ఉంది, నా శరీరం సరిగా లేదు, నాకు మెంటల్ ప్రాబ్లమ్స్ ఉందా, నాకు అది ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్ బయటపడతాయి. అదే ఒక కొడుకు కోసం తండ్రి కష్టపడే విధానం చెప్తున్నప్పుడు నొప్పి ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా తండ్రి కష్టపడుతూనే ఉంటాడు, తల్లి కష్టపడుతూనే ఉంటాడు. అదే దేవుని దగ్గరికి వచ్చేసరికల్లా వాడు ఒక దగ్గర ఆగిపోతాడండి. ఒక దగ్గర ఆగిపోయే వ్యక్తులుగా మీరు ఉండకుండానట్లుగా దేవుడు మీ కృప చూపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రేక్ ద కంఫర్ట్స్ ఇన్ యువర్ లైఫ్. మీ శరీరాలకు, మీ మనస్సుకు, మీ ఆత్మలకు ఉన్న ఆదరణ యేసుక్రీస్తు నామంలో విరిగిపోనుగాక. నిజంగా అంటున్నారా? ఆమె ట్రూలీ తట్టుకుంటారా? కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే శరీరానికి, మానసిక సంబంధమైన ప్రాబ్లమ్స్ వచ్చిన, ఆత్మీయంగా కొన్ని ప్రాబ్లమ్స్ తట్టుకుంటారా? తట్టుకునే శక్తి ఉందా లేదా? ఉంది. ఎలా దాన్ని రుజువు చేస్తున్నా అంటే, ఒక కొడుకు కోసం తల్లి ఎంతైనా ప్రయాసపడతారు. మరి దేవుని దగ్గరకు వచ్చేసరికల్లా అదే స్త్రీ ప్రయాసపడలేకపోతారు. ఎందుకు? ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. అక్కడ ఉన్న ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని. ఏ ఆలోచనతో అంటాడు తెలుసా? ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆ స్త్రీ ఎక్కువగా యేసుప్రభుని ప్రేమించింది కాదు, ఎక్కువగా ప్రేమించింది. సో దట్ ఆమె ఎక్కువగా చేసిన ప్రతి పాపం అంతా కూడా క్షమించబడింది. సిన్స్ విల్ బి ఫర్గివెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లవ్ టు ద లార్డ్ జీసస్. దేవుణ్ణి ప్రేమించే ప్రయత్నంలోనే పాపము క్షమించబడతారు. హల్లెలూయా. అక్కడ ఆ స్త్రీ వచ్చి, నేను పాపం చేశాను, నన్ను క్షమించి, ఏం చేయాలి, పాపాలన్నీ పోవాలని ఏమనట్లేదు. వచ్చి యేసు ప్రభును ప్రేమించడం స్టార్ట్ చేసింది. ఇఫ్ యు లవ్ గాడ్, you are going to be transformed very quickly in the name of Jesus. నేను ఒక రూపాంతరము, నీ శరీరం, ఆత్మ, ప్రాణం, మానసిక స్థితి అంతా కూడా క్రీస్తు ద్వారా రూపాంతరము చెందే సమయం రాబోతుంది. కనుక ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తులో స్థిరమై ఉండేటట్లు దేవుడు మీకు కృప చూపించును గాక. హల్లెలూయా. Claps to Jesus. హల్లెలూయా. సంఘంలో పిసినారి వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్, నేను ఇబ్రాహీంపట్నం చర్చిలో ఉన్నప్పుడు చెప్పినాను మీకు, కానుక వేసేటప్పుడు చినిగిపోయిన నోట్లు వేయకండి అని. పెద్దల రాప్చర్ అయిపోయినా కూడా అవే నాకు కనబడుతుంటుంది. వేసే 10 రూపాయలైనా కనీసం ఎందుకు అనంటే, అవి తీసుకుపోయి నేను మరి సరిగ్గా ఖర్చు పెట్టా, అది కేవలం 10 రూపాయల నోట్లని లాగా నేను చూడను. ఎందుకంటే దట్స్ ద ట్రెజర్ ఆఫ్ హెవెన్. మీరు వేసే ప్రతి కానుక పరలోక సంబంధమైనవి. నేను చేసే ప్రతి ఖర్చు కూడా రైట్, ఇది దేవునికి మహిమ తెస్తుందా లేదా, ప్రతిది ఆలోచించి నేను ఖర్చు పెట్టాలి. అది నా బాధ్యత, అది మీకు సంబంధం లేదు. కానీ మీరు వేసేటప్పుడు కనీసం ఆ చిన్న కామన్ సెన్స్ అయినా ఉండాలి. ఎవరు వేస్తున్నారో వాళ్ళు నేను చెప్పలేనుగా. ఎందుకనంటే అది చినిగిపోతే ఎవరు లెక్క చెప్పాలా? నా మీదకే వస్తుంది.
నిజంగా నన్ను ప్రేమిస్తే కనుక అట్లాంటి పని చేయకండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఏసే సరే, ఏసే చిన్న కానుకై, నేను పెద్దదేమనట్లు, అది మీ పర్సనల్, మీ విశ్వాసం, అది మీకు దేవుడి మీద ఉన్న ప్రేమ, అది నాకు సంబంధం లేదు. కానీ ఏసే చిన్న కానుకైనా సరిగ్గా నోటు సరిగ్గా ఉన్నట్టు చూసుకో. చినిగిపోయి ప్లాస్టర్ అతికిస్తారండి దాన్ని. అట్లా ఒకటి కాదు, 10-20 ఉంటాయి కానుక పెట్టేది వేసేసరికి అలా. నేను ఇంకా నయం ఆ పెట్రోల్ బంక్ కొనికిస్తాను అటగోలు ఆ మధ్యలో అవన్నీ పెట్టి సువార్త పోయే టైంలో ఆ పెట్రోల్ బంక్ కొనిస్తే మళ్ళీ డీజిల్ పోపిస్తాను నేను కారు. అట్లా సువార్తకు ఉపయోగించాల్సి వస్తుంది. ఒకవేళ అదే నేను సపరేట్గా ఉపయోగిస్తే ఎవడన్నా తీసుకుంటాడు, అది ముఖం మీద ఇసురుతాడు, ఏం దమాకుందని కానీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా. సో ఎవరు కూడా దయచేసి అలాంటి విషయంలో తక్కువ కాకుండా దేవుని మహిమార్థమై మీరు చేసే ప్రతి క్రియ హెచ్చించబడినట్లుగా దేవుడు మీకు కృప చూపును గాక. గివ్ క్లాప్స్ టు ద లార్డ్ అండ్ సెలబ్రేట్ జీసస్. హల్లెలూయా. ఇది అంత్య దినములు కనుక, చివరి దినాలు కనుక, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు బి ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం మరీ ఎక్కువగా దేవుని పట్ల చేసుకొని ముందుకు నడిస్తే ఇట్స్ గుడ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ వాక్యం దేవుడు యేసుక్రీస్తు నామంలో స్థిరపరచబడి మనందరిలో నెరవేర్చబడును గాక. ఆమేన్.